నీ పాపము కడిగివేయబడినటువంటి స్థితిలో నువ్వు జీవించాలి అంటే, దేవుని దగ్గర పరిశుద్ధునిగా నువ్వు నిలబడాలి అంటే నువ్వు బాప్తిజం పొందాల్సిందే. ఏమాత్రం అనుమానం ఇందులో ఆవగింజంత కూడా లేదు. 0.00001% కూడా లేదు. కాబట్టి నువ్వు బాప్తిజం పొందితే నీ పాపాలు కడిగి వేయబడతాయి. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు తప్పు చేశారు, మీకు తెలుసు. తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారు, తెలిసి చాలా చేస్తూ ఉన్నారు. వాటిలోంచి విముక్తి పొందకపోతే పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణము. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించడానికి, మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి మీ గృహాల్లోనికి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే రీతిగా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడినటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మరికొందరికి కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా నేర్చుకుంటా ఉన్నాం. కేవలము చదవటం మాత్రమే కాదు, కానీ నేర్చుకుంటా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక ముఖ్యమైనటువంటి బోధకుడుగా ఉండి నీకు నాకు, వినేటువంటి మీకు, మాట్లాడుతున్నటువంటి నాకు కూడా ఈ యొక్క అంశము ద్వారా, ఆ అంశం ఏదైనా కానివ్వండి, ఎన్నో మాటలు మనకు తెలియజేసి మనకు బోధిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మాట మనకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది కనుక అటువంటి మాటలను ఒకసారి వినటానికి మనం అందరం సిద్ధపడదాం. దేవుడు మన వినికిడిలో తెలియజేయబోతున్నటువంటి మాటలు మనమందరం ప్రార్థనాపూర్వకంగా జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాం కదా. అదేమిటి అంటే, మన జీవితాన్ని మనం కట్టుకోవటానికి, శరీర సంబంధమైన జీవితాన్ని కట్టుకోవటానికి, మనము ఒక గృహము కొరకు, గృహాన్ని నిర్మించుకోవటానికి, ఏదైనా ఒక కట్టడము కట్టుకోవటానికి దానికి బలమైనటువంటి పునాదిని మనం వేసుకుంటాం. శారీరకంగా అది ఎంత మనకు అవసరమో ఆ పునాది, ఆత్మీయ జీవితము కట్టుబడికి కూడా ఆత్మ సంబంధమైనటువంటి పునాది మనకు కావాలి. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా. అదే మాట అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాలను మనం ధ్యానాంశముగా చదువుకొని వాటిలో ఉన్నటువంటి ఆ పునాది రాళ్లను మనము ధ్యానం చేసుకుంటా ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా. ఆ పునాది రాళ్లలో మొదటి 2 వాటిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. 3వ రాయి బాప్తిస్మములను గూర్చిన బోధ అనేటువంటిది 3వ రాయిగా ఉంది కదా. మీరు బైబిల్ తీసుకొని చూడండి. అయితే గడిచినటువంటి కొన్ని ఎపిసోడ్స్లో, గడిచినటువంటి కొన్ని దినములుగా ఈ బాప్తిస్మములను గూర్చినటువంటి బోధనే మనం జ్ఞాపకం చేసుకుంటా, ధ్యానం చేసుకుంటా ఉన్నాం కదా. ఎందుకు ఇంత ఎక్కువ మాటలు ఈ 3వ పునాది రాయిని గురించి మనం వినాలి అంటే, అది చాలా అవసరమైంది. ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే మనకి ఎన్నో మాటలు నేర్పిస్తూ ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన బిడ్డలు సరిగా చదవట్లేదు, వారికి మంచి భవిష్యత్తు కావాలంటే వాళ్ళని స్కూల్లో జాయిన్ చేస్తాము. ఎలాంటి స్కూల్లో జాయిన్ చేస్తాము? మంచి స్కూల్లో. అవును కదా. మంచి రిజల్ట్ రావటం మాత్రం కాదు, వారికి జ్ఞానయుక్తముగా బోధించేటువంటి ఆ మాటలు, ఆ పాఠాలు తెలియజేసేటువంటి ఆ సిబ్బంది, స్టాఫ్ ఎక్కడుంటారో అటువంటి స్కూల్లో మనం జాయిన్ చేస్తాం. వెల్ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటే మంచిది అని. అంత మాత్రమే కాదు, కానీ వారిని మరలా ఈవినింగ్ సెపరేట్గా స్టడీ అవర్స్ అని, లేకపోతే ట్యూషన్స్కి మళ్ళీ వాళ్ళని పంపిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు మంచి స్టాండర్డ్లో ఉండాలి, బాగా చదవాలి, బాగా నేర్చుకోవాలి. ఇది
తల్లిదండ్రుల పెద్దల యొక్క ఆలోచన. ఈ ఆలోచన మనము బిడ్డల మీద మనం పెడుతున్నాం. మనం కూడా ఆ స్థాయిలో నుండే వచ్చాము. కానీ శరీర సంబంధంగానే మనం చూస్తా ఉన్నామా? ఇవి ఆత్మ సంబంధమైన లేకపోతే ఆత్మీయ జీవితంలో ఈ యొక్క పునాది మనకు అవసరం లేదా? పునాది గనక మనకు లేకపోతే మన ఆత్మీయ జీవితంలో మనము సరిగా నిలబడలేం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సరిగా మన జీవితాన్ని కట్టుకోలేము, పడిపోతాం. చిన్న శ్రమ వచ్చినా, చిన్న శోధన వచ్చినా, ఏదైనా ఒక సమస్య వచ్చినా, అపవాది ఏదైనా ఒక శోధన కలుగజేసినా మనం వెంటనే పడిపోతాం. అపవాదిని జయించేటువంటి ఆ శక్తి మనలో లేని స్థితిలో మనం ఉంటే మనం పరలోకాన్ని ఎలా చేరుకోగలం? ప్రభువుతో మనము ఆ నిత్యత్వంలో ఎలా ఉంటాము? ఎన్నో కార్యాలు ఈ లోకంలో పుణ్యం వస్తుందని, పాపము పోవాలని ఎన్నో పనులు మనం చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం, రకరకాల కార్యాలు మనం పుణ్యకార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాం, మంచిదే. కానీ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి మన ఆత్మ సంబంధమైన పునాది మనకు చాలా అవసరం. అందుకే ఒక్కొక్క పునాదిని గురించి మనం ఎంతగా నేర్చుకుంటా ఉన్నా ఎన్నో ఇంకా మిగిలిపోతానే ఉన్నాయి. ఎంతో సమాచారము లేఖనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు దాచి ఉంచాడు, నేర్పిస్తూ ఉన్నాడు. అందుకే ఈ 3వ పునాది రాయిని గురించి చాలా విస్తారంగా మనం నేర్చుకున్నాం. ఎందుకంటే మనం బాప్తిస్మములను గూర్చినటువంటి బోధ, రకరకాల మాటలు మనం విన్నాం, రకరకాల బాప్తిస్మాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ వాక్య ప్రకారముగా సరి అయినటువంటిది మనం తీసుకోవాలనేటువంటి సందర్భాన్ని మనం నేర్చుకున్నాం. ఇవి మనకు చాలా అవసరమైనవి. అయితే అంశంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనము చూసినటువంటి ఆ మొదటి పునాది రాయిలో మారు మనసు పొందుట, రెండవది విశ్వాసమును, దేవుని యందున్న విశ్వాసమును, ఆ తర్వాత హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, అన్నీ ఏకవచనాల్లో మనకు కనిపించాయి. ఇవన్నీ నిత్యమైన తీర్పు. కానీ 3వ పునాది రాయి వచ్చేసరికి అక్కడ బాప్తిస్మమును గూర్చిన బోధ అనేటువంటి మాట మాత్రం వ్రాయబడలా. గమనించారా మీరు బైబిల్లో? మీ బైబిల్ అలా వ్రాసిందా? ఏం వ్రాయబడింది? నా బైబిల్లో అయితే బాప్తిస్మములను గూర్చిన బోధ అనేటువంటి మాట వ్రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మములను గూర్చిన బోధ అన్నాడు అక్కడ. పౌలు హెబ్రీ సంఘానికి ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు. నేటి దినాన ఆయన మాట వింటున్నటువంటి నీకు, నాకు, సార్వత్రిక సంఘానికి, లేఖనాలను, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నటువంటి వారందరికీ ఈ మాట తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బాప్తిస్మములను గూర్చిన, బాప్తిస్మములు అని బహువచనాన్ని అక్కడ వాడాడు. ఏకవచనం అంటే బాప్తిస్మము అంటే ఒకటే బాప్తిస్మము. బాప్తిస్మములు అంటే 2 కానీ అంతకు మించి కానీ ఉండాలి. అంటే బాప్తిస్మములు అని అన్నారంటే మీరు రకరకాల బాప్తిస్మాలను గురించి చెప్పారు కదన్నా. చిలకరింపు బాప్తిస్మం అన్నారు, నీటిలో ముంచి లేపిన బాప్తిస్మం అన్నారు, జెండా క్రింద బాప్తిస్మం అన్నారు, పెళ్లి బాప్తిస్మం అన్నారు, ఎడ్యుకేషన్ కొరకు, సర్టిఫికేట్ కొరకు, బ్యాప్టిజం సర్టిఫికేట్ కొరకు తీసుకునే బాప్తిజం అన్నారు, రక్షణ కొరకు మారు మనసు పొంది తీసుకునేటువంటి బాప్తిజం మంచిదని తర్వాత మాట్లాడారు. ఇన్ని రకాల బాప్తిస్మాలు ఉన్నాయి కదా, అదేనా దాని అర్థం అని అనుకోవచ్చు, అడగవచ్చు కూడా. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు ఈ యొక్క మాటలు మనము చాలా చాలా డీటెయిల్గా ఎందుకు నేర్చుకుంటా ఉన్నామంటే, మన హృదయంలో అపవాది ఎన్నో రకాల ప్రశ్నలు కలుగజేస్తూ ఉంటాడు. మనము దేవుని యొక్క వాక్యాన్ని విపులంగా సవివరంగా నేర్చుకోవడానికి వాడు ఇష్టపడడు. కానీ మనము ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం కదా. ఈ కర్మేలు అగ్ని అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం విన్నాము. మరలా
మరుసటి రోజు ఉదయం కూడా మనం వింటూ ఉన్నాం. ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే యూట్యూబ్లో మనం చూసినప్పుడు అక్కడ తెలియజేయబడినటువంటి ఈ అంశాలను మనం మరొకసారి వినటానికి కూడా దేవుడు కృపనిస్తూ ఉన్నాడు. చాలామంది వింటూ ఉన్నారు. మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మములను గూర్చిన బోధ అంటే ఒకటి నీటి బాప్తిస్మము, బహువచనం అన్నాం కదా, రెండుగానే అంతకు మించి ఉండాలనుకున్నాం కదా. రెండవది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. బాప్తిస్మములను గూర్చిన బోధ అంటే ఒకటి నీటి బాప్తిస్మం, మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. దాని గురించినటువంటి మాట చాలా క్లియర్ కట్గా మనం విన్నాం. ఒకవేళ వినకపోతే యూట్యూబ్లో కర్మేల్ అగ్ని అనేటువంటి ఆ మాటను మీరు టైప్ చేస్తే అక్కడ మన మెసేజ్లన్నీ ఉంటాయి. అక్కడ మీరు వినొచ్చు. మరొకసారి వింటే దేవుని యొక్క ప్రత్యక్షత మీరు పొందుకుంటారు. అది నీటి బాప్తిస్మము. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. మనకు బాప్తిస్మమిచ్చు యోహాను ఒక మాట మనకు సవివరంగా తెలియజేశాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. సమీపించుచున్నది అనట్లా, సమీపంగా ఉంది, సమీపించింది. కాబట్టి మీరేం చేయాలి? మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించి ఉండెను. మీరందరూ మారు మనసు కొరకు మీరు బాప్తిజం పొందాలి అనేటువంటి మాట అక్కడ యోహాను ప్రకటించి మారు మనసు పొందినటువంటి వారందరికీ బాప్తిజం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే ఆయనకు బాప్తిస్మిస్ యోహాన్ అనేటువంటి పేరు కూడా కలిగింది. కానీ యోహానే ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. దేని కొరకు బాప్తిస్మం ఇస్తా ఉన్నాడు యోహాన్ అంటున్నాడు? మారు మనసు నిమిత్తము నీటితో నీళ్ళలో నేను బాప్తిస్మం ఇస్తా ఉన్నా. కానీ నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. 11వ వచనంలోనే వ్రాయబడినటువంటి మాట చదువుతా ఉన్నా. నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేనైతే నీళ్ళతో మీకు బాప్తిస్మం ఇస్తా ఉన్నా, కానీ నా వెనుక వచ్చేటువంటి వాడు ఒకడున్నాడు. నా తర్వాత వచ్చేటువంటి వాడు మరొకడున్నాడు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? నాకంటే శక్తివంతుడు, నాకంటే అభిషేకం పొందినటువంటి వాడు. ఆయన తను తాను తగ్గించుకొని సాత్వికునిగా, దీన మనసు కలిగినటువంటి వానిగా అభిషేకము పొందుకున్నా కూడా ఈ లోకములో సమస్తమును విడిచిపెట్టి, పరలోకమును దేవదూతల స్తుతులను ఆయన విడిచిపెట్టి, ఆ స్తుతుల మీద ఆయన సింహాసనముగా ఉండేటువంటి వాడుగా ఉండి వాటన్నిటిని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వస్తా ఉన్నాడు. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అయితే ఆయన ఎలా చేస్తున్నాడో తెలుసా? నేను కేవలం నీళ్లతో మాత్రమే బాప్తిస్మం ఇస్తా ఉన్నా. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇవ్వటం జరుగుతుందనేటువంటి మాట యేసుక్రీస్తు వారిని గురించి బాప్తిస్మిస్ యోహాను ఆయన తొలి దినములలోనే ఆయన ఈ మాటను ప్రకటించిన వాడుగా ఉన్నాడు.
పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేటువంటిది ఒకటి ఉన్నది. బాప్తిస్మ ఇచ్చి యోహానే ఇలాగా సమాచారాన్ని ఆయన సువార్తలో ప్రకటించినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ నేటి దినాన చాలామంది ఎలా ఉంటా ఉన్నారు అంటే బాప్తిజం ఇస్తూ ఉన్నారు, కానీ చాలామంది ఎలాగా ఉన్నారంటే ఈ బాప్తిజమును గూర్చినటువంటి ఆ బోధ విషయంలో తప్పిపోతూ ఉన్నారు. సంఘానికి సరి అయిన సమాచారాన్ని ఇవ్వనటువంటి వారుగానే ఉన్నారు. బోధకుల గురించే మాట్లాడుతూ ఉన్నా. ఎవరిని విమర్శించడం కాదు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో ఉన్నది ఉన్నట్లుగానే నేను బోధిస్తూ ఉన్నా. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి మాటలు మాట్లాడలేదు వారు దేవునికి లెక్క ఏం చెప్తారు? మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన న్యాయపీఠం ముందు మనం నిలబడేటువంటి ఒక సమయమున మన బోధన గురించి కూడా మన పరిచర్యను గురించి ఆయన లెక్క అడిగేటువంటి వాడుగా ఉన్నాడు కదా. మనకు తెలిసినటువంటి మాటే. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీరు పరిశుద్ధాత్మను గురించినటువంటి మాట సంఘాల్లో బోధిస్తూ ఉన్నారా? బోధించాలి. అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయములో పౌలు భక్తుడు ఎఫెసు సంఘాన్ని దర్శించినప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న అడిగాడు, మీరు పరిశుద్ధాత్మను పొందారా అని పౌలు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయములో ఈ మొదటి 5 వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. అక్కడ చదవడానికి సమయం లేదు కాబట్టి నేను చదవట్ల, జస్ట్ రిఫరెన్స్ మాత్రమే మీకు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు అంటున్నారు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. అంటే మరి మీరు దేనిని బట్టి బాప్తిజం పొందారు? పౌలు ప్రశ్న. యోహాను బాప్తిస్మాన్ని బట్టి. మీరు మారు మనసు పొందండి అని చెప్పినటువంటి ఆ బాప్తిస్మాన్ని మేము మా బోధకులు చెప్పారు, మేము దానిని బట్టే పొందాం, కానీ పరిశుద్ధాత్మని గురించి మాకు తెలియదు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరు బోధించలా. వారు గనక మేము పొందుకోలేదు అంటే పౌలు దానిని దాటి వెళ్ళేవాడేమో. అది దేవుని ప్రణాళిక. వాళ్ళు అంటున్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. నేటి దినాన చాలామంది ఇదే అనుభవంలో నడుస్తూ ఉన్నారు. చాలామంది ఇదే అనుభవంలో నిలిచినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధాత్మని గురించినటువంటి అనుభవంలో ఉండాలి. బోధించేటువంటి బోధకులు పరిశుద్ధాత్మని గురించినటువంటి మాటలు తెలియజేస్తేనే వారికి సంపూర్ణముగా వాక్యము ప్రకటించిన వారుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్ణమైనటువంటి వాక్యము ప్రకటించబడాలి. హడావుడిగా ఏదో 4 మాటలు చెప్తే సంఘానికి అది క్షేమాభివృద్ధి ఎంత మాత్రం కూడా ఉండదు. అందుకే సవివరంగా మనం ఈ యొక్క అంశాలను నేర్చుకుంటా ఉన్నాం. ఈ పునాది మీద మనము కట్టబడాలి. మన కట్టుబడి జాగ్రత్తగా ఉండాలంటే జాగ్రత్తగా మనం కట్టుకోవాలి. చాలా కాలం ఉండాలి. మనము ఎక్కడ ఎన్ని తుఫాన్లు ఎదురైనా, ఎంత గాలి వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా మన కట్టుబడి పడిపోకూడదంటే మనము జాగ్రత్తగా కట్టుకోవాల్సిందే. అది లోక సంబంధమైన కట్టుబడైనా ఆత్మ సంబంధమైన కట్టుబడైనా సరే జాగ్రత్తగా కట్టుకోవాలి. అందుకే పౌలు మరలా వాళ్ళకి బోధించి వాళ్ళకి మళ్ళీ బాప్తిసం ఇచ్చాడు. ఆ తర్వాత వ్రాయబడినటువంటి మాట అపోస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనంలో, తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక కొత్త అనుభవం వాళ్ళకు వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము వారు పొందుకున్నా ఉన్నారు. వారు అంతకుముందు ఈ అనుభవంలో లేరు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదని మాట్లాడినటువంటి వారు ఇప్పుడు ఆ అభిషేకాన్ని వాళ్ళు పొందుకున్నారు. భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రవచనాలు తెలియచేయటం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ అనేటువంటిది
ఎలాగ ఉన్నదయా అంటే అది ఒక వరము అని లేఖనం తెలియజేస్తా ఉంది. చూడండి, కొంచెము గబగబా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో 38వ వచనములో అక్కడ పేతురు అంటున్నటువంటి మాట, మేడగదిలో వారు అభిషేకం పొందుకొని భాషలతో మాట్లాడి అగ్నితో నింపబడినటువంటి ఆ అనుభవం పొందిన మీదట పేతురు నిలబడి ప్రసంగించినప్పుడు అక్కడకు అనేక మంది, వారు ఏకీభవించినటువంటి సమయంలో 120 మందే ఉండొచ్చు, కానీ అక్కడ జరిగినటువంటి ఆ శబ్దాలు, ఆ యొక్క అరుపులు, గోలకు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి వారు దగ్గరగా 3000 మంది అక్కడికి వచ్చారు. ఈ యొక్క మాటలు మనం అనేక సార్లు విన్నాం కూడా. ఈ యొక్క సందేశాలలో వారు అడుగుతున్నారు, మేమేం చేయాలి ఇప్పుడు అని. సహోదరులారా, మేమేం చేయాలని 37వ వచనంలో వ్రాయబడిన రీతిగా పేతుర్ని కడమ అపోస్తలులు అడిగితే పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీరు ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీలో ప్రతివాడు బాప్తిస్మము పొందుడి అని చెప్పాడు. బానే ఉంది. ఆ తర్వాత రాయబడినటువంటి మాట ఏంటి? అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనేటువంటిది ఏంటంట? ఒక వరము. ఆ వరమును మనము మార్కెట్లో ఏ మాల్లో మనం కొనుక్కోలేం. ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద మాల్స్కి వెళ్ళినా అక్కడ ఏ షాప్లో మనకు ఈ పరిశుద్ధాత్మని యొక్క వరము మనం పొందుకోలేం. రకరకాల డిగ్రీలు కష్టపడి చదివి సంపాదించుకుంటున్నారు. కొంతమంది దొంగ సర్టిఫికెట్స్ డబ్బులు ఇచ్చి కొనుక్కొని సంపాదించుకుంటా ఉన్నారు. అది మనకు ఆశీర్వాదమా అనేటువంటిది ప్రక్కన పెడతా ఉన్నారు. నా బిడ్డ, నా కుమారుడు కొన్ని సంవత్సరాలు బీటెక్ చదువుతున్నాడు, కానీ ఉపయోగం లేకపోతూ ఉంది. వాడి భవిష్యత్తు ఏమైద్దో అని కొంతమంది ఏం చేస్తున్నారంటే ₹1,00,000 2 లక్షలు ఎంతో ఆ డూప్లికేట్ సర్టిఫికేట్ అమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు. నేటి దినాల్లో చాలా మోసాలు ఇలానే జరుగుతావు. అట్లాగా కొనుక్కొని, నాయనా నువ్వు ఇదిగో ఈ సర్టిఫికేట్ మీద నువ్వు నెక్స్ట్ డిగ్రీ సంపాదించుకో, యుఎస్ వెళ్ళు, దుబాయ్లో ఉద్యోగం చేయి అని వాళ్ళకి చెడగొడతా ఉన్నారు. కానీ వాళ్ళందరూ దేవుని ముందు లెక్క చెప్పుకోవాల్సినటువంటి ఒక దినం రాబోతా ఉంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దినము వస్తూ ఉన్నది. కానీ పరిశుద్ధాత్మని మనం అలా పొందుకోలేం. అది ఒక వరము. ఆ వరమును దేవుడు అనుగ్రహిస్తేనే మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మని వరం మనం పొందుకోవాలి. అందుకే అపోస్తల కార్యము గ్రంథములో ప్రభువారు ఆయన ఒక మాట తెలియజేశారు. ఏమంటా ఉన్నాడు ప్రభువారు దేవుని యొక్క వాక్యములో అంటే, అపోస్తల కార్యము గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి అని చెప్పి 5వ వచనంలో ఇంకా స్పష్టంగా అంటున్నాడు, యోహాను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. మీరు నీళ్లలో బాప్తిసం పొందారు, మంచిదే. కానీ కొద్ది రోజుల్లో మీ జీవితాలలో పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందేటువంటి ఒక దినము రాబోతా ఉంది. ఆ దినము కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి అన్నప్పుడు వారు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళందరూ ఆ 120 మంది అపోస్తలులు, కొంతమంది సహోదరీలు, ప్రభువారి యొక్క శిష్యులు మేడగదిలోనికి వెళ్ళి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. ఏక మనస్సుతో ఎడతెగక వారు ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు అపోస్తల కార్యము గ్రంథము 2వ అధ్యాయంలో తెలియచేయబడిన రీతిగా ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు బలముగా దిగివచ్చి వారి జీవితాలలో అభిషేకించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అన్య భాషలతో వారు మాట్లాడుతూ ఉన్నారు.
అంతవరకు వారి జీవితంలో అనుభవించినటువంటి పిరికితనం కానివ్వండి, వెనుదిరిగి చూసినటువంటి తనం ఉన్నది కదా. ప్రభువారు ఆయనను సైనికులు బంధిస్తూ ఉంటే ఆయనను విడిచిపెట్టి పారిపోయినటువంటి వారు, ప్రభువారు ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధమాడినటువంటి అపోస్తులైన పేతురు చివరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. ఎంత మార్పు పేతురు యొక్క జీవితంలో, ఆయన శిష్యులకు వారి జీవితాల్లో కలిగింది అంటే వారు ఊహించలా. అటువంటి జీవితాలను పరిశుద్ధాత్ముడు మార్చివేసి వారికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళ పరిచర్య విధానమే మారిపోయింది. వాళ్ళ పరిచర్య అంతా మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, నా మాట నేను ముగిస్తా ఉన్నా, మీ కొరకు ప్రార్థన చేయబోతా ఉన్నా. మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందారా? పొందండి, కనిపెట్టండి, ప్రార్థన చేయండి. వాక్యంలో వ్రాయబడినటువంటి ఆ అనుభవాలు మీరు చదవండి. ఎన్నో మాటలు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి వ్రాయబడ్డాయి, ఎన్నో లేఖనాలు. సమయం లేదు కనుక నేను ముగిస్తా ఉన్నా. ఈ అనుభవంలో మనము నిలిచి ఉండాలి. మీరు నిలిచి ఉండండి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ప్రభు రాకడ కొరకు అనేక మందిని సిద్ధపరిచేటువంటి కృప ప్రభు మీకు దయచేస్తాడు. ఈ పునాది రాయి మీద మీ జీవితాలు మీరు కట్టుకొనండి. అటువంటిది బాప్తిస్మలను గూర్చిన బోధ. ఈ మూడవ పునాది రాయి మనం ఇంతటితో ముగించుకుందాం. మనము వచ్చే దినమున నెక్స్ట్ ఎపిసోడ్లో 4వ పునాది రాయిని గురించి మనం నేర్చుకుందాం. ప్రభు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మూడవ పునాది రాయి పరిశుద్ధాత్మ దేవ, మీ యొక్క వరము ప్రతి ఒక్కరికి నీ దయచేయమని, ప్రతి ఒక్కరి అవసరతలో మీరు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించమని, మంచి ఆరోగ్యంతో నాయన మంచి భవిష్యత్తును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నాయన ప్రతి ఒక్క దురాత్మ బంధకం నుంచి విడుదలను దయచేసి మీ సంపూర్ణ రక్షణానందమును దయచేసి వర్ధిల్ల చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.